హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు నాయుడుకి కులగజ్జి జాతీయ అహంకారం మెండుగా ఉంటుందని గతంలో వినిపించిన వాదనలే తాజాగా అంటే గతంలో ఆయన నాయి బ్రాహ్మణులను పట్టుకొని తోకలు కత్తిరిస్తా దళితుల ఇళ్లలో పుట్టాలనుకుంటారని మాదిగమాల సమాజాన్ని కించపరిచిన మాటలు మర్చిపోకముందే ఇప్పుడు రావులపాలెంలో కిరాణా కొట్లను టార్గెట్ చేస్తూ అక్కడ గంజాయి దొరకని కిరాణం షాపు ఉంటుందా తమ్ముళ్ళు అని చెప్పి ప్రశ్నించిన తీరుతో వైశ్య సామాజిక వర్గం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద బగ్గుమంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కిరాణా షాపులను బంద్ చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ తలపొగరు ఈ తలబిర్సు ఇంకా తగ్గదా చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మాటలు నీ హెరిటేజ్కు సంబంధించి మాట్లాడితే ఊరుకుంటావా? నీ హెరిటేజ్లో కూడా గంజాయి అమ్ముతున్నారు, సీక్రెట్గా పాల ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తే ఊరుకుంటావా అని చెప్పి వైశ్యులు చాలామంది ఇప్పుడు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒకసారి ఆయన రావులపాలెంలో ఏం మాట్లాడింటో విందాం. గంజాయి తెచ్చాడా లేదా, ఇక్కడ జే బ్రాండ్ లిక్కర్ తెచ్చాడా లేదా, ఇక్కడ డ్రగ్స్ వచ్చాయా లేదా ఈ ఊరికి? తమ్ముళ్ళు మా తమ్ముడు రెడీగా ఉన్నాడు, క్వార్టర్ బాటిల్ తెచ్చాడు. ఏంటి అరాచకం? ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. ఆ మద్యం షాప్ లో క్యాష్ పేమెంట్ ఉంది కానీ డిజిటల్ పేమెంట్ ఉంది. తమ్ముళ్ళు ఆన్లైన్ డబ్బులు తీసుకుంటున్నారా? తోపుడు బండి, కిరాణా కొట్టు, చిల్లర తీసుకోరు. కానీ మన జలగ మాత్రం చిల్లర తప్ప వేరే తీసుకోడంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పోతుంది 140 రూపాయలు? జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా? అది కిక్కులేవదు, ఇంకొక క్వార్టర్ వేసుకోవాలి. అది వేసుకుంటే ఇంకొక 200 రూపాయలు అవుట్. అక్కడి నుంచి మీకు లేనిపోని ఆరోగ్య సమస్యలు, ఎక్కువ తాగితే గోయిందా గోయిందంగా. అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీ జీవితాలతో ఆడుకునే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏ కిరాణా కొట్టుకెళ్ళినా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? ఆ గంజాయి అమ్మేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే. దానికి అండ కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేది. ఇప్పుడు ఏ కిరాణా కొట్టుకెళ్ళినా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? ఆ గంజాయి అమ్మేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే. దానికి అండ కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేది. విన్నారు కదా, ఏ కిరాణం షాప్కి వెళ్ళినా కూడా గంజాయి దొరుకుతుందా లేదా తమ్ముళ్ళు అని ఈడు పోయి చూసి వచ్చిన ముసలాడు. ఇట్లా ఉంటుంది. దీంతోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వైశ్యులంతా కూడా తిరగబడుతున్న పరిస్థితి. ఇప్పుడు చూపించిన కదా, ఇట్లా షాపులు మూతపడేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కిరాణం షాపు వాళ్ళంతా కూడా. ఇప్పటికే పెమ్మసాని అనే గుంటూరు ఎంపీ అభ్యర్థి ముస్లింల మనోభావాలను దెబ్బతీశాడని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నాయి. వైసీపీని తిట్టే క్రమంలో సద్దాం హుస్సేన్ను బంకర్లోకి వెళ్ళి తీసుకొచ్చి కుక్కను కట్టేసినట్టు కట్టేసి కొట్టి చంపారని చెప్పి ఆయన మాట్లాడితే ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా టీడీపీ కూటమికి ఓటేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలతోనే ఏకంగా కోమటల ఓట్లన్నీ కూడా దూరమయ్యే పరిస్థితి. ఇట్లా కులాలకు కులాలు, సామాజిక వర్గాలు దూరం చేసుకుంటూ పోతే ఇక గెలిపేంటి? ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు మీద ఉన్న ప్రస్తుత విమర్శ ఏంటంటే ఆ తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే 175కు 175 అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే స్లోగన్ ఇచ్చిండో ఆ 175 స్థానాల్లో వైసీపీని గెలిపించేందుకు చంద్రబాబే స్టార్ క్యాంపెయినర్గా మారిండేమో అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే చిప్పు దొబ్బి వయసు పైబడి ఇక నేను పెద్ద మనిషిని, పెద్దరికంలో ఏం మాట్లాడినా నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడా అని చెప్పి విమర్శలు అనమాట. సో చంద్రబాబుకి ఇంకా ఎప్పుడు సో వస్తుంది, ఎప్పుడు బుద్ధి వస్తుంది అని చెప్పి అన్ని సామాజిక వర్గాలు కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీకి ఇప్పుడు ఏకంగా అంటే యాదవులు, శెట్టి బలిజలు ఇట్లా అన్ని రకాల కులాలు కూడా దూరమైన పరిస్థితి. ఇప్పుడు మిగిలిన ఆ అగ్రవర్ణాలు, ఆ కొంత సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో అది కూడా పోగొట్టుకునే పరిస్థితి అనమాట. సో ఇక ఈ చంద్రబాబుకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏందో చూద్దాం. ఇది చంద్రబాబుకున్న జాత్యాహంకారం. తన కులం తప్పిస్తే ఇంకెవరికి కూడా ఆయన కళ్ళకు ఆనరు. ఏ జాతి కూడా అంత మంచిగా అనిపించదు. దళితుల ఇళ్లలో ఎవరైనా పుట్టాలనుకుంటారా తమ్ముళ్ళు అని చెప్పి గతంలో ప్రశ్నించలేదా? నాయి బ్రాహ్మణులను పిచ్చాసలు వేస్తున్నారా, తోగలు కత్తిరిస్తా అని చెప్పి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనను ఏదో వినతి పత్రం వేయడానికి వెళ్తే అప్పట్లో ఆ విమర్శలు అనమాట. ఇవన్నీ వరుసగా
జరుగుతున్న నేపథ్యంలో సామాజిక వర్గాలు కులాలే టీడీపీకి దూరం అవుతున్న పరిస్థితి. మరి దీని నుంచి ఎట్లా లిఫ్ట్ చేస్తాడో, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎట్లాంటి వేషాలు ఇస్తాడో ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.